వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కుర్రాడు. ఈరోజు అయితే మనం భువనేశ్వర్లో ఉన్నాము. ఇప్పుడు మనం వెళ్తుంది సిద్ధేశ్వర ముక్తేశ్వర టెంపుల్ దగ్గరికి. ఈ టెంపుల్ చుట్టుపక్కలే మనకు మొత్తం 14 హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని టెంపుల్ ముందే పెట్టారు. ఈ ముక్తేశ్వర సిద్ధేశ్వర టెంపుల్ని 9th and 10th century మధ్యలో బిల్డ్ చేశారు. ఒరిస్సాలో ఉన్న పాపులర్ టెంపుల్స్లో ఇది కూడా ఒకటి. ఒరిస్సాలో ఉన్న పురాతనమైన టెంపుల్స్లో ఇది ఒకటి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని భువనేశ్వర్లో ఉన్న ఇంకా కొన్ని పాపులర్ టెంపుల్స్ని బిల్డ్ చేశారు. ఈ ముక్తేశ్వర టెంపుల్ని సోమవంశ పీరియడ్లో బిల్డ్ చేశారంట. ఈ టెంపుల్ కాంపౌండ్లోనే చిన్న గార్డెన్లా డెవలప్ చేశారు. ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఒక చిన్న వాటర్ బాడీ కూడా ఉంది. ఈ టెంపుల్కి మెయిన్ హైలైట్ వచ్చేసి టెంపుల్ ముందు ఉన్న ఈ తోరణం. ఒరిస్సాలో ఇంకా ఏ టెంపుల్లో మనకి ఇలాంటి తోరణం అయితే కనిపించదు. ఈ టెంపుల్ని కళింగ ఆర్కిటెక్చర్ స్టైల్లో బిల్డ్ చేశారు అండ్ దీన్ని జెమ్ ఆఫ్ ఒడిస్సా ఆర్కిటెక్చర్ అని పిలిచేవాళ్ళంట. ఈ టెంపుల్ లోపల శివలింగం ఉంటుంది. భువనేశ్వర్లో ఉన్న మిగతా పాపులర్ టెంపుల్స్తో కంపేర్ చేస్తే ఈ టెంపుల్ కొంచెం చిన్నదే అని చెప్పొచ్చు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ మెయిన్ గోపురం పైన ఉన్న బొమ్మలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ముక్తేశ్వర అంటే లార్డ్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ టెంపుల్ సీలింగ్ పైన కూడా ఎంతో చక్కగా బొమ్మలు వేశారు. ఒడిస్సా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ ముక్తేశ్వర్ డ్యాన్స్ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా భువనేశ్వర్ విజిట్ చేస్తే ఈ టెంపుల్ని కూడా తప్పకుండా కవర్ చేసుకోండి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్కి అయితే చాలా ఇంప్రెస్ అవుతారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు అన్ని రోజులు ఓపెన్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ ఏం లేదు, అందరినీ ఫ్రీగానే అలో చేస్తున్నారు. ఈ టెంపుల్ చుట్టుపక్కలే మనకు రాజారాణి అండ్ ఇంకా లింగరాజ్ టెంపుల్ ఉంటాయి. అవి కూడా చాలా పాపులర్, వాటిని కూడా తప్పకుండా కవర్ చేసుకోండి. ఈ ముక్తేశ్వర టెంపుల్ మొత్తాన్ని రెడ్ శాండ్ స్టోన్తో బిల్డ్ చేశారు. ఈ టెంపుల్లో మెయిన్ గోపురం వచ్చేసి 35 feet హైట్ ఉంటుంది. ఇక్కడున్న చరిత్ర ప్రకారము ఈ టెంపుల్ని సోమవంశ ఫ్యామిలీకి చెందిన యయాతి I కింగ్ బిల్డ్ చేశారంట. ఇది వచ్చేసి భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి 4 kilometers దూరంలో ఉంటుంది. ఈ గోడలపైన ఉన్న డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ కళింగ ఆర్కిటెక్చర్లోనే ఈ టెంపుల్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ టెంపుల్ లోపల ఉన్న వాటర్ బాడీని మడిచా కుందా ట్యాంక్ అంటారంట. ఈ ట్యాంక్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సంతానం కోసం చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ ట్యాంక్లో స్నానం చేసి స్వామివారికి పూజలు చేసేవాళ్ళంట. ఒడిస్సా ట్రిప్కి సంబంధించిన చాలా వీడియోలు నేను నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అవి చూడకపోతే చూడండి, దానికోసం సపరేట్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిజీ ఓకే గాయ్స్, దాట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్. బాయ్, టేక్ కేర్.